డిటివి న్యూస్ కి స్వాగతం. ప్రకృతి పర్యావరణం జీవన చిత్రాలకు డిజిటల్ ఆర్టులతో పునర్జీవనం నింపిన ఆర్టిస్టులు హేమ నళిని ఈ సందర్భంగా డిటివి మీడియాతో మాట్లాడుతూ మానవ జీవనంలో అంతరించిపోతున్న జీవరాశులు, అడవులు, కొండలు, కోనలు పూర్వ వైభవం కోసం నాకున్న డిజిటల్ ఆర్టుతో ఈ చిత్రాలు వేయడం జరిగిందని తెలిపారు. మరో ఆర్టిస్టు గొండూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నేను కాశీకి వెళ్లినప్పుడు అక్కడ కనబడ్డ ప్రతి దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా డిజిటల్ ఆర్ట్స్ రూపంలో తీర్చిదిద్దానని అన్నారు. ఈ చిత్రాలను హైదరాబాద్ మాధాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 19, 20, 21 తేదీల్లో వీక్షకులకు అందుబాటులో ఉంచమని అన్నారు. ఈ కార్యక్రమానికి అనుపోజు ప్రభాకరచారి పూర్తిగా సహకరించారని హైదరాబాద్ ఏసీపీ క్రైమ్ డిపార్ట్మెంట్ కెఎం కిరణ్ కుమార్, అలాగే సినీ ప్రముఖులు, నటులు డాక్టర్ మురళీమోహన్, తనికెళ్ల భరణీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మా తోటి ఆర్టిస్టులు కాసుల పద్మావతి, శ్రీమంతులు శ్రీదేవిలు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు హేమనళిని. ఈరోజు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఫ్రైడే, సాటర్డే, సండే ఎగ్జిబిషన్ జరుగుతుంది. నా పెయింటింగ్స్ ఇక్కడ సోలో షో ఫస్ట్ టైం ఏర్పాటు చేశాము. ఆర్ట్ షో పేరు నేచర్ స్కేప్స్ బికాస్ ఆఫ్ వోకర్. ఇందులో వివిధ ప్రకృతికి సంబంధించిన నేను వేసిన చిత్రాలన్నీ ప్రదర్శించబడుతున్నాయి. నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయిన సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్ని. నా హాబీని డెవలప్ చేసుకుంటూ పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎగ్జిబిషన్స్ అవన్నీ అందరు ఆదరణ చూరుకుంటున్నాయి నా చిత్రాలు. డిఫరెంట్ స్టైల్ ఈసారి కాంటెంపరీ స్టైల్ ప్రజెంట్ చేద్దామని ట్రై చేశాను. బాగా వచ్చాయని నమ్ముతున్నాను. బొమ్మలు వేయడం అంటే చిన్నప్పటి నుంచి సరదాయే. ఎవరైనా దేవుడి బొమ్మలు క్యాలెండర్స్ చూసి వేస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు, అలా కూడా వేసేదాన్ని. అయితే నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల రికార్డ్స్లో బొమ్మలు వేయడం వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. స్కూల్లో, కాలేజ్లో టాపర్ అయినా కూడా ఈ నా మనసు ప్రకృతి చిత్రాలపైన ఆకర్షణీయంగా అనిపించి, కాలుష్యం చాలా బాధాకరంగా ఉంటుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మన అవేర్నెస్ లేదు. మన ప్రకృతిని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఈ రాళ్ళు, రప్పలు అనుకుంటాము, కొండలు అనుకుంటాము. అవన్నీ మన మానవాళి బ్రతకడానికి, మన నిత్య జీవనంలో అవి అవసరంగా మారి రాళ్ళను కొట్టేయడం, చెట్లను కొట్టేయడం చేయాల్సి వస్తుంది. కానీ మనం మన పిల్లలకి, వాళ్ళకి ప్రకృతి పరిరక్షణ ఇవన్నీ నేర్పించాలి. ఎవరికి వాళ్ళు ఎంతో కొంత మనం అటువైపు ఆ దిశగా సాగి కృషి చేయాలి. ఈసారి సిరీస్ నా ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ప్రకృతి, కొండల్లో, గుట్టల్లో కూడా మన ఇల్లు కట్టుకునే ఆవాసం ఉంటారు కదా, వాళ్ళ జీవన విధానం కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా అక్కడ లభించే మన మూలికలు అన్నీ కూడా పోతున్నాయి. ఇంకా జంతువు జాలం, పర్యావరణం చాలా నాశనం అయిపోతుంది. కాబట్టి మనం ప్రకృతి కోసం ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈసారి ఈ టైప్ ఆఫ్ సిరీస్ ప్లాన్ చేశాను. ఎగ్జిబిషన్ ద్వారా నేను ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నానంటే, ప్రస్తుతం ఫస్ట్ లెక్చరర్గా చేశాను, కానీ తర్వాత బ్రేక్ వచ్చింది. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీనివాస్ గండూరి. నేను ముంబై నుంచి వచ్చాను. రిటైర్డ్ హెడ్ మాస్టర్. చిన్నప్పటి నుండి నేను కళ మీద ప్రేమతోటి పెయింటింగ్ చాలా వేశాను. నేను చాలా అనుభవం ఉంది, సుమారు 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఈరోజు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 19, 20, 21 రోజున నాది సోలో షో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కాశీ పట్టణాన్ని సబ్జెక్టుగా ఎన్నుకొని, ఈ కాశీ యొక్క అందులో అక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ వాటిని దృష్టిలో పెట్టుకొని అక్రిలిక్స్ అండ్ వాటర్ కలర్ ఈ 2 మీడియాల్లో నేను సుమారు 56 పెయింటింగ్స్లు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో మీకు కాశీ మీద కానీ వాటర్ కలర్, అక్రిలిక్ కలర్స్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ విచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తే స్వామీజీ, ఇది వాటర్ కలర్ పోర్ట్రేట్. ఈ పోర్ట్రేటు నాకు ఐఐటి కాన్పూర్ అక్కడ సెలెక్షన్ జరిగింది. ఈ పెయింటింగ్ ద్వారా నన్ను గెస్ట్ పిలిచారు అక్కడ. సో దీన్ని కూడా
ఇది కూడా నాకు ఎంతో పేరు తెచ్చినటువంటి ఈ పెయింటింగ్. సో తప్పకుండా మీరు ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ ప్రదర్శనకు రావాలని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.